హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు అందరికీ చాలా ఇష్టమైన కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తున్నానండి. దీన్నే కొబ్బరన్నం కూడా అంటారు. అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కడాయి తీసుకుని ఘీ అలాగే ఆయిల్ని ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకుని వేసుకుని ఒక 2 మినిట్స్ ఆనియన్స్ చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. అలాగే దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. మనం పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటాం కదండి. సో వాటిల్లో హాఫ్ మాత్రమే వేసుకోవాలి. మిగిలిన హాఫ్ మొత్తం అంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పైన వేస్తామన్నమాట. అందుకనే కొంచెం హాఫ్ వేస్తే సరిపోతుంది. సో ముందే కొబ్బరి పాలు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొబ్బరి పాలు తీయడం ఈజీయే, అందరికీ తెలుసు కదా. సో 1 కప్పు రైస్కి నేను 2 కప్స్ వేస్తాను. బియ్యం నానబెట్టకుండా ఉంటే 1 కప్పు బియ్యానికి 2 కప్పులు వాటర్ వేయాలండి. లేదా బియ్యాన్ని నానబెడితే కనుక 1 గంట నానబెడితే కనుక 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇలా కొబ్బరి పాలని నేను ముందే తీసి పెట్టుకున్నాను. 1 కప్పు రైస్కి 1.5 కప్పులు నేను కొబ్బరి పాలు అలాగే వాటర్ కలిపి తీసుకున్నాను అనమాట. ఇవి చక్కగా మరిగిన తర్వాత మనం ముందుగా గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసుకోవాలండి. మొత్తం వాటర్ని పూర్తిగా వంచేసి మరిగిన ఈ దానిలో ఆ వాటర్ని వేసుకుని మూత పెట్టి ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీకు ఫ్లేమ్ హై అనిపిస్తుంది అనుకుంటే కిందన మంట డైరెక్ట్గా దానికి తగలకుండా ఏదైనా అట్ల పెనం ఉంటుంది కదండి, అది కింద పెట్టి కూడా కుక్ చేసుకోవచ్చు. అంతే అండి, కొబ్బరి అన్నం రెడీ.